హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీకు నెట్ స్పీడ్ అనేది ఎలా ఇంక్రీజ్ చేయాలని చెప్పబోతున్నాను. సో నెట్ స్పీడ్ అంటే మనకు ఏదో కాదు, మన నార్మల్గా ఇవి చిన్న చిన్న సెట్టింగ్స్ అయితే కావన్నమాట. ఇది డైరెక్ట్ మీరు ఏదైనా వీడియోస్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా, లేకపోతే ఏదైనా అప్లోడ్ చేయాలనుకున్నా మీ స్పీడ్ని అయితే చాలా వరకు అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మనకు మినిమం మ్యాక్సిమం లేదన్నా 5G స్పీడ్ ఎలా వస్తుందో ఆ విధంగానైతే మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అన్నమాట మన మొబైల్ని. సో ఆ ప్రాసెస్ ఎలాగో మీకు చెప్పబోతున్నాను. సో ఇప్పటివరకు మన ఛానల్ ఇంకా లైక్ చేయకపోతే తొందరగా లైక్ చేసేసేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి, ఎందుకంటే ఇలాంటి మంచి మంచి ట్రిక్స్ మన ఛానల్లో చెప్పడం అయితే జరుగుతుంది గైస్. సో ఈ ట్రిక్తోని మనం మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ అనేది చాలా వరకు అయితే ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. నేను చెప్తే కానీ మీరు ఇది చేస్తే కానీ మీరు నమ్మరన్నమాట. ఇది చూడండి, మీరు కంపల్సరీగా ఈ ట్రిక్ అయితే వర్క్ అవుతుంది 100%. సో మీరు ముందుగా ఏం చేయాలంటే సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి గైస్. సో సెట్టింగ్స్లోకి వెళ్ళినాక మీరు ఈ విధంగా పైన కూడా సెర్చ్ చేయొచ్చు అన్నమాట. వేరే ఆప్షన్ కూడా ఉంటుంది సపరేట్ దానికి. సో పైన ఏ విధంగా సెర్చ్ చేయాలంటే మీరు ఇక్కడ పైన ఏపీఎన్ అని కొడితే మీకు ఈ విధంగానైతే షో అవుతుంది అన్నమాట ఆప్షను. సో మీరు ఇది కొట్టదలుచుకోలేదు అనుకుంటే ఒకవేళ సిమ్ కార్డ్ అండ్ ఇట్లా మొబైల్ నెట్వర్క్స్ అనే ఆప్షన్ ఉంటుంది సపరేట్ మీకు. సో ప్రజెంట్ ఈ ఆప్షన్ అయితే ఓపెన్ చేయండి మీరు. సో మీకు ఈ విధంగా ఈ సిమ్ కార్డ్ సంబంధించిన మొబైల్ డేటాకు సంబంధించిన ఇవన్నీ ఆప్షన్స్ అనేవి షో అవుతాయి అన్నమాట. మీ మొబైల్లో 2 సిమ్లు అనుకుంటే 2 సిమ్లు అని చూపెడుతుంది. ప్రస్తుతానికి నా మొబైల్లో ఒకటే సిమ్ ఉంది కాబట్టి అది కూడా సిమ్ 2లో ఉంది కాబట్టి నేను సిమ్ 2 అయితే సెలెక్ట్ చేసుకున్నా గైస్ పైన. సో మీరు దీంట్లోకి వచ్చేసినాక యాక్సెస్ పాయింట్ అని ఆప్షన్స్ ఉంటుంది. యాక్సెస్ పాయింట్ నేమ్స్ అని ఆప్షన్ ఉంటుంది. సో ఏపీఎన్ అంటే ఇదే అన్నమాట. అది షార్ట్కట్లో ఇది ఏపీఎన్ అంటారు అనమాట దీన్ని. సో ఈ విధంగా అయితే మనకు సెట్టింగ్స్ అయితే ఉంటాయి అన్నమాట. అన్ని ఫోన్లలో ఇదే కామన్గా ఉంటుంది ఏపీఎన్స్ అనేవి. సో మనం ఏం చేయాలి, ఇప్పుడు న్యూ ప్రెస్ చేసి కొత్తది క్రియేట్ చేసుకోవాలన్నమాట. 5Gకి సంబంధించింది అంటే నెట్ స్పీడ్ వచ్చేది. సో ఈ విధంగా మనం చేసుకుంటే ఏం ప్రాబ్లం అయితే ఉండదు. మీకు ఏదో ప్రాబ్లం అవుతుందని ఏం కాకండి, టెన్షన్ అయితే పడకండి. సో ఇప్పుడు ఏపీఎన్ ఫిక్స్ చేసే ముందు మీకు మన నెట్ స్పీడ్ అనేది చెక్ చేస్తా. ఇప్పుడు ఎంత స్పీడ్ వస్తుంది ప్రజెంట్ నాది ఈ సెట్టింగ్స్ చేయకముందుకు అని మీకు చూపెడుతున్నా. సో స్పీడ్ టెస్ట్ అయితే ఓపెన్ చేసి నేను ఈ విధంగా గో అని సెలెక్ట్ చేసుకున్నా. సో నాది అప్లోడింగ్ స్పీడ్ అయితే మీరు డౌన్లోడింగ్ స్పీడ్ అయితే చూడొచ్చు గైస్. ఈ విధంగా ఉంది అప్లోడింగ్ అండ్ డౌన్లోడింగ్ స్పీడ్ అయితే ఈ విధంగా ఉంది మీకు పైన కనబడుతున్న విధంగా. ఇదైతే ఇప్పుడు నేను స్క్రీన్ షాట్ తీసుకున్నా కాబట్టి ఆఫ్టర్ సెట్టింగ్స్ బిఫోర్ సెట్టింగ్స్ మనం రీచెక్ అయితే చేద్దాం ఈ సెట్టింగ్స్ చేసిన తర్వాత. సో ఇప్పుడు మనం బ్యాకప్ వచ్చేసినాం కదా. సో ఈ సెట్టింగ్లోకి వచ్చేసిన తర్వాత నేను ఇక్కడ నేమ్ ఏమని ఇస్తున్నా అంటే మీరు కూడా సేమ్ ఇదే టైప్ చేయండి గైస్. స్పీడ్ బాట్ 5G రీకాల్ అని టైప్ చేయండి. స్పెల్లింగ్ రాకపోతే మళ్ళీ చూడండి, ఎందుకైనా మంచిది. స్పెల్లింగ్ అయితే కరెక్ట్ కొట్టండి, ఇక్కడ మిస్టేక్లు అయితే ఎక్కడ చేయకండి మీరు. సో ఈ విధంగా మనం నేమ్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది కదా మనకి ఏపీఎన్ అని, ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇందులో ఏమిస్తారంటే 5G క్యాపిటల్ G ఇచ్చేసి మనకు క్యాపిటల్ Z ఇచ్చేసి EN 2 స్మాల్ ఇచ్చేసి 5G Gen 2 అని పెట్టాలి. ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఓకే అని ప్రెస్ చేయండి. ఓకే అని ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కింద ఏం చెక్ చేయొద్దు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇది ప్రాక్సీ ఇచ్చి పెట్టాలి, పోర్ట్ ఇచ్చి పెట్టాలి. నెక్స్ట్ యూజర్ నేమ్కి అయితే వచ్చేసేయాలి. యూజర్ నేమ్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏమని టైప్ చేయాలంటే 5G ఎయిర్టెల్ హెక్స్ అని టైప్ చేయాలన్నమాట. 5G ఎయిర్టెల్ హెక్స్ HEX. మీరు ఇది ఏ సిమ్లోనైనా వర్క్ అవుతుంది గైస్. జియో అయితే జియో ఇవ్వండి, అక్కడ ఐడియా అయితే ఐడియా ఇవ్వండి, వేరే అయితే వేరే ఇచ్చేసేయండి మీకు నచ్చింది. సో యూజర్ నేమ్ ఇచ్చేసిన తర్వాత సర్వర్ అనే ఆప్షన్ కనబడుతుంది అన్నమాట పాస్వర్డ్ కిందిన. ఆ ఆప్షన్కి అయితే వచ్చేసి మీరు ఈ విధంగా ఏం టైప్ చేస్తారంటే నార్మల్గా అందరూ ఇప్పుడు 99% అందరూ ఏం యూజ్ చేస్తారు, గూగులే కాబట్టి www.google.com అని ఇక్కడ ఇచ్చేసేయండి. అన్ని స్మాల్ లెటర్స్లో ఇచ్చేసేయండి. www.google.com అని ఇచ్చేసి ఓకే అయితే ప్రెస్ చేయండి. సో ఈ విధంగా ఈ సర్వర్ అనేది సెట్ అయిపోతుంది అన్నమాట మనకు. MMS ప్రాక్సీ, MMS పోర్టు, MCC ఇవన్నీ ఇచ్చిపెట్టేసేయండి మీరు. సో నెక్స్ట్ ఫైనల్గా ఎక్కడికి వస్తారంటే అథెంటికేషన్ కార్డ్ ఉంది చూడండి. ఇక్కడ PAP ఇవ్వద్దు, CHAP కూడా ఇవ్వద్దు. మీరు డబుల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట, బోత్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా నేను 2 అయితే సెలెక్ట్ చేసుకున్నాను అన్నమాట లాస్ట్ ఆప్షన్. సో ఇది కూడా అంతే. APN ప్రోటోకాల్ ఉంది కదా చూడండి, APN ప్రోటోకాల్, APN రోమింగ్ ప్రోటోకాల్ 2 సేమ్లో ఉంచండి. IPv4/IPv6 అని ఇచ్చేసేయండి. 2 అవే ఉంచుకునే విధంగా చూడండి. ఏది కూడా సింగిల్ అయితే ఇవ్వద్దు. 2 లాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఫైనల్ ఆప్షన్కి అయితే వచ్చేద్దాం.
ఇక్కడ మీకు బ్యారియర్ అని కనబడుతుంది చూడండి, ఆ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఫస్ట్లో ఇది అన్స్పెసిఫైడ్లో ఉంటుంది అన్నమాట. సో దీని నుంచి టిక్ తీసేయండి. మీరు ఇప్పుడు టిక్ తీసేసి మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే ఎల్ఈటి టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు వేరే సెలెక్ట్ చేసుకోవాలి. వేరే ఏంటిదంటే HSUPA అని ఉంది చూడండి, అది సెలెక్ట్ చేసుకోవాలి. దాని కిందనే ఇంకోటి ఉంది చూడండి, HSDPA, అది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి GPRS అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకోటి ఫైనల్గా ఆప్షన్ ఏది సెలెక్ట్ చేసుకోవాలంటే EVBOB అని ఉంది చూడండి, అది సెలెక్ట్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మీరు అన్స్పెసిఫైడ్లోకి వెళ్ళి టిక్ అయితే తీసేయండి గైస్, అది ఉంటే వర్క్ కాదనమాట ఇది. సో ఈ విధంగా ఇవైతే కంపల్సరీగా చెక్ చేసుకోండి, రీచెక్ అయితే చేసుకోండి. నేను ఆప్షన్స్ అనేవి కరెక్ట్ ఇచ్చినానా లేదా అని కరెక్ట్ చూసుకోండి. ఎందుకంటే ఇవే మెయిన్ మనకు ఇప్పుడు నెట్ స్పీడ్ అనేది పెంచేది ఇవే అన్నమాట. సో ఇవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి మోర్ అని ప్రెస్ చేసి సేవ్ అని ప్రెస్ చేసేసేయండి. సో చాలా ఫోన్లకి ఇక్కడ కిందనే ఉంటుంది మోర్ ఆప్షన్. సో మీకు లేకపోతే కనుక మీరు టాప్లో అయితే చెక్ చేయొచ్చు, అక్కడ ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా నేను బ్యాక్ వచ్చేస్తే నాకు ఈ విధంగానైతే 3 కనబడుతున్నాయి. ఫస్ట్లో 2 ఉండే కదా, ఇప్పుడైతే మనం సెట్ చేసిన దాంతో 3 కనబడుతున్నాయి అనమాట. ఫస్ట్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మనకు సెట్ చేసిన దాన్ని ఇప్పుడు మళ్ళీ టిక్ పెట్టుకొని అది డిఫాల్ట్గా అయితే సెట్ చేసుకోండి అనమాట. సో ఈ ఏపీఎన్ అయితే ఇప్పటి మనం వాడబోతున్నాం గైస్. ఈ ఏపీఎన్ వర్క్ కావాలంటే మీ ఫోన్ అయితే రీస్టార్ట్ చేయండి, ఎందుకంటే ఈ సెట్టింగ్ ప్రాపర్గా వర్క్ అవుతుంది అప్పుడే కనుక. ఇప్పుడే నేనైతే నా ఫోన్ అయితే రీస్టార్ట్ చేసిన గైస్. సో ఈ విధంగా మళ్ళీ మనం చెక్ చేయాలన్నమాట. సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు మళ్ళీ ఆ ఏపీఎన్ అనేది ఉందా లేకపోతే డిలీట్ అయిపోయిందా అని చెక్ చేసుకోవాలి. ఎందుకైనా మంచిది చెక్ చేయాలన్నమాట. సో లేకపోతే మళ్ళీ క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ విధంగా నేను యాక్సెస్ పాయింట్ నేమ్స్లోకి వెళ్ళి ఏపీఎన్లోకి వెళ్ళి ఈ విధంగానైతే నాకు టిక్ అయి ఉంది. ఓకే, నో ప్రాబ్లం ఇప్పంచలి. సో మీకు కూడా మ్యాక్సిమం ఉంటుంది. ఇన్ కేసెస్ ఎప్పుడన్నా ఒకసారి వెళ్ళిపోతుంది కావచ్చు, 100% మీ ఫోన్లో అయితే ఉంటుంది. ఇప్పుడు నేను స్పీడ్ టెస్ట్ అయితే చేయబోతున్నాను. సో ఈ విధంగా గో అని క్లిక్ చేయగానే మనకు చూడండి ఇప్పుడు టెస్టింగ్ అయితే నడుస్తుంది అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తే మాత్రం షాక్ అయిపోతారు అన్నమాట. మన నెట్ స్పీడ్ అనేది ఇంతకు ముందుకి ఎలా ఉందో ఇప్పుడు ఎలా అయిందో ఈ విధంగానైతే చూడండి, మీరు డైరెక్ట్ లెస్తూనే ఉన్నది. సో ఈ విధంగానైతే మనకు 46 కాడ అయిపోయింది అనమాట. 46 అంటే మామూలు విషయం కాదు గైస్, అది చాలా స్పీడ్లో మనకు డౌన్లోడింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఇప్పుడు డౌన్లోడింగ్ స్పీడ్ అంతానం ఉంది, ప్లస్ అప్లోడింగ్ స్పీడ్ కూడా మీరు చూడొచ్చు 15.2 ఉంది అనమాట. సో ఇది వరకు ఎంత ఉండే మనకు ఒకసారి మీకు చూపెడతాను, అది ఒకసారి చూడండి మీరు. నేను ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడైతే మనం ఆ స్క్రీన్ షాట్లు చూద్దాం. మనకు సెట్టింగ్ చేయకముందుకైతే బిఫోర్లో చూడండి, మీరు ఆఫ్టర్లో చూడండి ఎంత పర్సెంటేజ్ అయితే పెరిగిందో. ఇక్కడ మ్యాక్సిమం మీకు ఎంత లేదనుకున్న ఒక 15% 20% అయితే పెరిగింది ఈజీగా. సో ఈ విధంగానైతే మీరు 5G నెట్వర్క్ని అయితే ఈజీగా మన ఫోన్లోనైతే వాడచ్చు అనమాట. ఇప్పటి మీకు నెట్వర్క్ అనే ఇష్యూసే ఉండే అనమాట. ఈ కొత్త ఏపీని అయితే క్రియేట్ చేసుకొని వాడండి మీరు. సో ఫైనల్లీ ఇది గైస్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో ఇలాంటి ట్రిక్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, అవి కూడా చెక్అవుట్ చేయండి ఒకసారి. బాయ్ బాయ్.